ప్రభునందు ప్రియులారా, క్రీస్తు నామములో మీ అందరికీ ప్రేమతో వందనాలు తెలియజేస్తున్నాను. కాస్త ఆరోగ్య కారణం చేత గొంతు ఇంకా సరిగ్గా లేదు. చిన్న వాక్యాన్ని ఉదయకాలం ముందు మనం చదువుకున్నాం. ఈ వారము గడిచిన వారం రోజుల్లో పెద్దలందరూ కూడా మాట్లాడుకుని, మరి పెద్దలు సోదరులు మన సంఘ ఖజానాదారుడు అపరాధ గారు ఫోన్ చేసి సంవత్సరం మీరు రావాలి, మీరు వచ్చి మాకు వాక్యాన్ని బోధించాలి అని ఫోన్ చేశారు. ఆ కారణం చేతనే ఇప్పుడు వచ్చి నిలుచుని మీకు దేవుని వాక్యాన్ని నేను బోధిస్తున్నాను. అంతే కదా? దేవుని వాక్యంలో మనము ముందుకు సాగిద్దాం. ఉదయ కాలం ముందు మనం చదువుకోబోతున్నటువంటి పాఠము సువార్తికుని పని. ఉదయకాలం ముందు మనము నేర్చుకోబోతున్నటువంటి పాఠము సువార్తికుని పని. ఒక ప్రశ్నతో ముందుకెళ్దాం, దానికి సమాధానము కావాలి. సువార్త పని అనేది లేదా సువార్తికుని పని అన్నది అది బాధ్యత లేకపోతే అధికారమా? సువార్తికుని పని బాధ్యతనా అధికారమా? చెప్పాలి. బాధ్యత. వెరీ గుడ్ కదా. సువార్తికుని పని అనేది ఏంటి? బాధ్యతతో కూడినటువంటిది. బాధ్యత అంటే ఏమేమి వస్తాయి? బాధ్యత కిందికి ఏమేమి వస్తాయి? ఇప్పుడు ఒక తండ్రిని తీసుకున్నాం. ఒక తండ్రిని తీసుకుంటే తండ్రి ఏం చేయాలి? తన పిల్లలను పోషించాలి. తర్వాత తన పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పించాలి. తర్వాత తన పిల్లలను క్రమశిక్షణతో పెంచాలి. ఇది తండ్రి లేదా తల్లి బాధ్యత. సో స్వార్థికుని పని అన్నది బాధ్యత అని మీరు అంటున్నారు. ఒకవేళ స్వార్థికుని పని అన్నది అధికారము అని నేనంటే మీరేమంటారు? ఒకవేళ స్వార్థికుడి పని అంటే బాధ్యత అని మీరు అంటున్నారు, లేదంటే స్వార్థికుడి పని అంటే అదొక అధికారము అని నేనంటే మీరేమంటారు? నువ్వు అలా మాట్లాడితే మేమేమంటాం ఇంకా అని అనుకుంటున్నారా? అంతే కదా. రైట్. అదంతా లేదు, అదంతా కాదు. స్వార్థికుడి పని అంటే ఏంటి? బాధ్యతే. ఒకసారి చూద్దాం. మరి స్వార్థికుడి పని లేదా స్వార్థ పని అన్నది బాధ్యత లేకపోతే అధికారమా అనే విషయాలు చూద్దాం ఒకసారి. మత్తయి సువార్త 7వ అధ్యాయము 28, 29 వచనాలు. మత్తయి సువార్త 7వ అధ్యాయము 28, 29 వచనాలు చదవండి. యేసు ఈ మాటలు చెప్పి ముగించినప్పుడు జన సమూహములో ఆయన బోధకు ఆశ్చర్యపడుచున్నది. యేసు ఈ మాటలు చెప్పి ముగించినప్పుడు జన సమూహములు ఆయన యొక్క బోధకు ఎదట ఆశ్చర్యపడుచున్నది. ఎదట యేసు క్రీస్తు ఆయన బోధిస్తున్నప్పుడు, ఎస్పెషల్ గా చెప్పాలి అంటే
5వ అధ్యాయం నుండి 7వ అధ్యాయం వరకు ప్రభువు చేసినటువంటి ఒక గొప్ప ప్రసంగము. దీన్ని ఏమంటారు అంటే కొండ మీద ప్రసంగము అంటారు. కొండ మీద ప్రసంగము అంటారు. ఈ కొండ మీద ప్రసంగంలో దేని గురించి ఆయన మాట్లాడాడు అంటే ధన్యతలను గురించి ఆయన మాట్లాడాడు. ధన్యతల గురించి మాట్లాడాడు. ఈ 5వ అధ్యాయం నుండి 7వ అధ్యాయం వరకు ఆయన చేసినటువంటి ప్రసంగము, ఆయన చేసినటువంటి బోధనలు చూసిన వారందరూ కూడా ఆశ్చర్యపోయారట. ఎందుక ఆశ్చర్యపోయారట. ఎందుకు ఆశ్చర్యపోయి ఉంటారు? ఆయన ప్రసంగము వినిన ప్రజలందుకు ఆశ్చర్యపోయి ఉంటారు. ఈరోజు కొంచెం ప్రశ్నలు ఎక్కువగా ఉంటాయి. దయచేసి ఏమనుకోకండి, క్షమించండి. ఎందుకంటే నాకు అరసి ఓపిక నాకు లేదు కాబట్టి మీతో మాట్లాడించాలనే ఉద్దేశం నాది. రైట్. యేసుక్రీస్తు బోధిస్తుంటే ఎందుకు ఆశ్చర్యపోయారు? వెరీ గుడ్. ఎందుకంటే ఇతను వడ్లవాణి ఇంట్లో పుట్టినవారు కదా. చదువుకోనని ఇతనికి ఈ పాండిత్యము ఎలాగో వచ్చను. కాబట్టి వడ్లవాణి ఇంట్లో పుట్టినటువంటి ఈయనకు ఇంత జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చింది? ఇంత జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చింది అని అనుకున్నారని మీరు అనుకుంటున్నారు. కాబట్టి అది కాదు. తర్వాత మాట చదవండి. ఏలయనగా ఆయన వారి శాస్త్రుల వలె కాక అధికారము గలవాని వలె వారికి బోధించెను. అధికారము గలవాని వలె వారికి బోధించెను. అప్పటిదాకా ఆయన మాటలు వేరే ఉన్నాయి. ఒక్కసారి బోధ దగ్గరకు వచ్చేసరికి ఏమైపోయిందట? ఆయన మాటలు ఎలా ఉన్నాయట? అధికారము గలవాని వలె ఆయన మాటలు అనిపించాయి. ఏంట్రా? సాధారణంగా యోహాను ఇలా చేస్తావా? యోహాను ఇలా చేస్తే బాగుంటది. శ్రీకాంత్ ఇలా చేస్తావా? వంశీ ఇలా అయితే మీరు వంశీ ఇలా చేయాల్సిందే అనేది అధికారం. సో ఇక్కడ ఎందుకు ఆశ్చర్యపోయారంటే అప్పటిదాకా ఆయన చూసినటువంటి విధానం వేరు, ఇప్పుడు ఆయన బోధ చేస్తూ ఉంటే ఆయన మాట్లాడుతున్న విధానం వేరు. ఏంటో వేరు అంటే ఆయన అధికారము గలవాని వలె వారికి బోధించాడు. సువార్తల అధికారం ఏమంటుంది? ఆయన మీరు అనుకుంటున్నారేమో, కానీ సువార్త పని అనున్నది ఎంత బాధ్యత. సువార్తీకుని పని అనున్నది ఏంటి? అధికారము కూడా. ఆ అధికారము ఎందుకు, దేనికి అనేది మెల్లమెల్లగా మనం చూద్దాం. బాధ్యత ఎందుకు, అధికారము ఎందుకు? ఒకవేళ బాధ్యత అయితే ఏ విషయాల్లో బాధ్యత, అధికారం అయితే ఏ విషయాలలో అధికారము, ఎంతవరకు అది అధికారము అనే విషయాలు రాను మనం చూస్తుంటాం. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువు వారు ఆయన సువార్తను బోధించేప్పుడు మామూలుగా కాదు, ఎలా బోధిస్తున్నారు కదా? అధికారము గల వారికి బోధించాడు. ఆ తర్వాత ఇక మార్కు సువార్త 1వ అధ్యాయంలో, తర్వాత 3వ అధ్యాయంలో కూడా ఇదే సందర్భమే ఉంటుంది. ఒకసారి చదువుకుందాం. ఇదే సందర్భమే ఉంటుంది. ఒకసారి చదువుకుందాం. మార్కు సువార్త 1వ అధ్యాయము 22వ వచనం. ఆయన శాస్త్రుల వలె కాక అధికారము గల వాని వలె వారికి బోధించెను. ఇందాక మనం చదువుకుంది ఆయన శాస్త్రుల వలె కాక అధికారం గల వాని వలె వారికి బోధించెను కనుక ఆయన బోధకు ఆశ్చర్యపడుచుండేది. తర్వాత 3వ అధ్యాయము 15వ వచనం. అదే మాట ఉంటుంది. 3వ అధ్యాయము 15వ వచనం. లేదంటే 13 నుంచి చదువుకుందాం ఒకసారి. 13 నుండి ఆయన కొండ ఎక్కి
తనకిష్టమైన వారిని పిలువగా వారు ఆయన యొద్దకు వచ్చిరి. వారు తనతో కూడా ఉండునట్లును దయ్యములను వెళ్ళగొట్టు అధికారము గలవారై సువార్త ప్రకటించుటకును వారిని పంపవలనని ఆయన 12 మందిని నియమించారు. యేసుక్రీస్తు ప్రభు వారు 12 మంది శిష్యులను ఏర్పాటు చేసుకుంటున్నప్పుడు వారికి కొన్ని అధికారాలు ఇచ్చారట. ఏంటట ఆ అధికారాలు? దయ్యములను వెళ్ళగొట్టాలి, తర్వాత రోగులను స్వస్థపరచాలి, తర్వాత సువార్త ప్రకటించాలి. ఈ అధికారాన్ని మీకు ఇస్తున్నాను, వెళ్ళండి అని. ఎందుకు అధికారము అని మాట్లాడాల్సి వస్తుంది అంటే, సేవకుడికి అధికారము ఉంటుంది అని చాలా సంఘాల్లో తెలియక సేవకులను ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతూ ఉంటారు. మన దగ్గర కాకపోవచ్చు కొన్ని చోట్ల. ఓకేనా? స్వార్థికుడు అంటే కూలికి వచ్చేటువంటి వాడుగా, స్వార్థికుడు అంటే తక్కువ వాడుగా, స్వార్థికుడు అంటే చదువు అబ్బలేదు కాబట్టి ఏం చేశాడు? చదువు అబ్బని కారణంగా బైబిల్ సంచి వేసుకుని వచ్చేటువంటి వాడు. ఇలా చాలా చోట్ల కొన్ని అభిప్రాయాలు ఉన్నాయి. కానీ యేసుక్రీస్తు ప్రభు వారు 12 మంది శిష్యులు ఏర్పాటు చేసుకునే వారికి ఏమిచ్చాడట? అధికారములు ఇచ్చి పంపాడు. అధికారం ఏమవసరం ఉంది కదా? సో కాబట్టి సువార్థికుడికి కొన్ని అధికారాలు ఉంటాయి. ఆ అధికారాలకు నీవు లోబడాలి. ఏ విషయంలో అధికారం ఉంటుంది, ఏ విషయంలో లోబడాలి అనేది చివరిలో వాక్యం చదువుకుంటూ వెళ్తే మనకు అర్థమవుతుంది. సో కాబట్టి ఇక్కడ ప్రభు తన శిష్యులను పంపించేప్పుడు వారికి అధికారాన్ని ఇచ్చి పంపించాడు. ఆ తర్వాత ముందు సాగుదాం. లూకాసు వార్త 4వ అధ్యాయము. లూకాసు వార్త 4వ అధ్యాయము. లూకాసు వార్త 4వ అధ్యాయము 32వ వచనాన్ని చదువుకుందాం. 31-32. అప్పుడు ఆయన గలిలయలోని కపెర్నహూము పట్టణములకు వచ్చి విశ్రాంతి దినమున వారికి బోధించుచుండెను. ఆయన వాక్యము అధికారముతో కూడినదై ఉండెను గనుక వారు ఆయన బోధకు ఆశ్చర్యపడిరి. ఆయన బోధ ఎలా ఉందంట? అధికారముతో కూడినదై. ఒకనొక సందర్భంలో దేవాలయంలో వ్యాపారం చేస్తూ ఉంటే ఏం చేశాడట? తాళ్ళతో కొరడాలు చేసి ఆ కొరడాలతో చల్లని కొడుతూ మొత్తం దేవాలయం అంతటిని కూడా ఆయన క్లీన్ గా చేసేసాడు. అంటే ఆయన మాటలో కానీ ఆయన యొక్క ప్రవర్తనలో కానీ ఆయన ఎలా ఉన్నాడు అంటే అధికారము గలవాని వలె ఆయన వారికి బోధించుతుండేది. ఆయన బోధ అధికారముతో కూడినదై ఉండెను. మీరిలా 11 గంటలకు ఆరాధన అంటే ఒక 5 నిమిషాలు అటు ఇటుగా రావాలి. వస్తారా ప్లీజ్ గారు? రావాల్సిందే. కాబట్టి యేసుక్రీస్తు వారు ఆయన ఏ మాట మాట్లాడినా కూడా ఆ మాట ఎలా ఉందట? అధికారముతో కూడినదై ఉండింది. ఆ తర్వాత కొరింథీయులకు రాయబడినటువంటి మొదటి పత్రిక 9వ అధ్యాయము. కొరింథీయులకు రాయబడినటువంటి మొదటి పత్రిక 9వ అధ్యాయము 4 నుండి కొన్ని మాటలు చదువుకుందాం. 4వ వచనం నుండి కొన్ని మాటలు, లేదంటే మొదటి నుంచి ఒకసారి చదువుకుంటేద్దాం. కొరింథీయులకు రాయబడినటువంటి మొదటి పత్రిక 9వ అధ్యాయము మొదటి నుండి కొన్ని మాటలు. నేను స్వతంత్రుడను కానా, నేను అపోస్తలుడను కానా, మన ప్రభు అయిన యేసును నేను చూడలేదా? ప్రభువునందు నా పనికి ఫలము మీరు కారా? ఇతరులకు నేను అపోస్తలుడను కాకపోయినను
మీ మట్టుకైనను అపోస్తలుడనై ఉన్నాను. ప్రభువునందు నా అపోస్తలత్వమునకు ముద్రగా ఉన్నవారు మీరే కారా. 3వ వచనము, నన్ను విమర్శించు వారికి చెప్పు సమాధానము ఇదే, తినుటకును త్రాగుటకును మాకు అధికారము లేదా? తినుటకును త్రాగుటకును మాకు అధికారము లేదా? మీరు సంఘం మధ్యకు వచ్చినప్పుడు, మీరు ఎవరైనా భోజనానికి పిలిచి భోజనం పెట్టినప్పుడు తినటానికి త్రాగటానికి మాకు అధికారము లేదా? రైట్. ఆ తర్వాత తక్కిన అపోస్తలుల వలెను, ప్రభు యొక్క సహోదరుల వలెను, కేఫా వలెను విశ్వాసురాలైన భార్యను వెంట పెట్టుకుని తిరుగుటకు మాకు అధికారము లేదా? మాకు అధికారము లేదా? తర్వాత ఆలోచన, మరియు పని చేయకుండుటకు నేనును బర్నబాయు మాత్రమే అధికారము లేనివారమా? నేను బర్నబా సేవ చేయకూడదు, వాక్యం చెప్పకూడదని మీరు అంటున్నారు. నేను బర్నబాయే పని చేయకుండా ఉండడానికి మాకు అధికారము లేదా? కదా. రైట్. ఆ తర్వాత ఎన్నో వచనం అంటే 12వ వచనం, ఇతరులకు మీ పైన ఈ అధికారములలో పాలు కలిగిన ఎడల మాకు ఎక్కువ కలదు కదా. క్రీస్తు సువార్తకు ఏ అభ్యంతరమైనను కలగజేయకుండాటకై అన్నింటినీ సహించుచున్నాము. ఇతరులకు మీ మీద, మీరు పొలానికి వెళ్ళినప్పుడు, మీరు ఉద్యోగానికి వెళ్ళినప్పుడు, మీరు ఏదైనా డ్యూటీకి వెళ్ళినప్పుడు, ఏదైనా పని మీద మీరు వెళ్ళినప్పుడు ఖచ్చితంగా మీ పైన ఎవరుంటారు? ఒక అధికారం ఉంటాడు, ఒక అధికారము ఉంటుంది. మరి ఇతరులకు మీ పైన అధికారము ఉన్నప్పుడు అంటున్నాడు, మరి మాకు ఎక్కువ కలదు కదా. మరి సేవకులమైనటువంటి మాకు ఇంకా ఎక్కువ అధికారము లేదా? మాకు అధికారం లేదా అంటున్నాడు. తర్వాత 18వ వచనం, తర్వాత కొరింథీయులకు రాయబడిన 2వ పత్రికకు రండి. కొరింథీయులకు రాయబడినటువంటి 2వ పత్రిక 10వ అధ్యాయం. రైట్. ఇక ఏ విషయంలో అధికారం వస్తున్నా? దేవుడు ఏ విషయంలో సేవకులకు బాధ్యతే కాదు ఏమిచ్చాడు? అధికారం కూడా ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడో, ఏ విషయం ఇచ్చాడో ఒకసారి చూద్దాము. చూడండి ఒకసారి 8వ వచనం, 10వ అధ్యాయము 8వ వచనం చదవండి. ఒకటేదో పడద్రోయుటకు కాక మిమ్మును కట్టుటకే ప్రభువు మాకు అనుగ్రహించిన అధికారమును గురించి నేను ఒకవేళ కొంచెము అధికముగా అతిశయపడినను నేను సిగ్గుపరచబడును. పడద్రోయుటకు కాక పడద్రోయుటకు కాక మిమ్మును కట్టుటకే ప్రభువు మాకు అనుగ్రహించిన అధికారమును గురించి నేను ఒకవేళ కొంచెము అధికముగా అతిశయపడినను నేను సిగ్గుపరచబడను. ఏ విషయంలో అధికారమట? ప్రభువునందు విశ్వాసములో, ప్రభువునందు దేవుని వాక్యములో మిమ్మల్ని బలపరిచేటువంటి దాంట్లో. పడద్రోయుటకు కాక కట్టుటకు దేవుడు మాకు అనుగ్రహించిన బాధ్యత కాదు, ఏంటి? అధికారం. రైట్. మిమ్మల్ని పడద్రోయడానికి కాదు. ఒకవేళ మిమ్మల్ని మీరు చెడిపోయేలాగా, మీరు చెడిపోవడానికి ఏదైనా చెబితే మీరు వినకూడదు. కానీ ప్రభువునందు దేవుని వాక్య విషయంలో మిమ్మల్ని కట్టడానికి దేవుడు మాకు అనుగ్రహించిన అధికారము ద్వారా
ఒకవేళ అప్పుడప్పుడు కొంచెము అధికముగా అతిశయపడినను అప్పుడప్పుడు ఈ అధికారం ఏమవుతుందట, ఇట్ విల్ క్రాస్ ద బార్డర్స్. అప్పుడప్పుడు ఈ అధికారం అనేది లిమిట్ దాటుతూ ఉంటుంది. కానీ లిమిట్ దాటినా దాటకపోయినా దేవుడు అంటున్నాడు, పడద్రోయడానికి కాదు, మిమ్మల్ని దేవునిలో కట్టడానికి దేవుడు మాకు అనుగ్రహించిన అధికారమును కూర్చి నేను ఒకవేళ అధికముగా అతిశయపడినను నేను సిగ్గుపరచబడను. మిమ్మల్ని దేవునిలో కట్టడానికి, మిమ్మల్ని దేవుని వాక్యంలో పెంచడానికి అప్పుడప్పుడు ఒకవేళ కొంచెం అధికంగా మాట్లాడినా, ఏం మాట్లాడుతున్నారు అని ఒకవేళ అప్పుడప్పుడు అనినా, ఏమయ్యా ఎప్పుడు వచ్చేది ప్రార్థనకి, ఇప్పుడు వచ్చేది ఎన్ని గంటలకు తెలియదా కదా అన్నా, సరిగా కూర్చోండి, ఏంటి అలా కూర్చున్నారు అని అప్పుడప్పుడు అయినా, ఇవన్నీ కూడా ఏంటంటే మిమ్మల్ని దేవునిలో కట్టడానికే, ఒక డిసిప్లిన్, ఒక క్రమశిక్షణను నేర్పించడానికే తప్ప మరొక ఉద్దేశము కాదు. కాబట్టి ఈ దేవుని వాక్యాన్ని ప్రకటించేటువంటి అధికారము దేవుడు మాకు ఇవ్వడం ద్వారా అప్పుడప్పుడు కొంచెం అధికముగా అతిశయపడినను నేను సిగ్గుపరచబడను. ఒకవేళ మీరు తిట్టుకోవచ్చేమో, కానీ దేవుడు మాత్రము నన్ను సిగ్గుపరచనీయడు. ఎందుకంటే మిమ్మల్ని పడద్రోయడానికి కాదు, మిమ్మల్ని కట్టడానికే అప్పుడప్పుడు నేను కొంచెం అధికముగా అతిశయపడినప్పుడు ఒకవేళ మీరు తిట్టుకోవచ్చేమో, కానీ నాకు బహుమానం ఎక్కడ ఉంటుందట, దేవుని దగ్గర. నేను సిగ్గుపరచబడను. కొంచెం అధికముగా అతిశయపడినను నేను సిగ్గుపరచబడను. ఒకవేళ మీరు అవమానించవచ్చేమో, వాళ్ళు చెప్పకపోయా కదా, రాజేష్ ఆలస్యంగా వచ్చావేంటి, కారణం నాకు తెలుసు రాజేష్, చెప్పావు నువ్వు, నాకు తెలుసు కారణం ఏంటో నువ్వు చెప్పావు నాకు అన్నాననుకో, ఒకవేళ రాజేష్ బాధపడవచ్చు, కానీ నేను మంచి ఉద్దేశంతో అని ఉంటే కనుక నాకు బహుమానం ఎక్కడి నుంచి వస్తుందట, దేవుని దగ్గర నుంచి వస్తుంది. ఒకవేళ మీరు అవమానించవచ్చు, నేను సిగ్గుపరచబడవచ్చు, కానీ దేవుని దగ్గర నుంచి నాకు బహుమానం వస్తుంది, నేను సిగ్గుపరచబడను. కాబట్టి దేవుడు మాకు అనుగ్రహించినటువంటి ఈ అధికారము అప్పుడప్పుడు కాస్త ఇలా ఉండాలి. అమ్మ దయచేసి 11 గంటలకు ప్రార్థన కాబట్టి సమయానికి వచ్చేటట్టుగా చూసుకోండి. కనీసం 2-3 పాటలకైనా మీరు అందుకోవాలి. కనీసం 2-3 పాటలైనా మీరు పాడాలి. ఎందుకంటే ఆరాధనలో పాటలు కూడా ఒక భాగం కాబట్టి పాటలంతా అయిన తర్వాత మీరు వస్తే ఏ లాభము లేదు. సంత మార్కెట్లో మీకు చెప్పాను లేదు, నేను సంత మార్కెట్లో అయితే కనుక ఎవరైనా ఆలస్యంగా వస్తే కనుక ఒకవేళ ఒక సమయానికి రావాలనే ఉద్దేశంతో మాత్రం కదా, మనం అనడం వెనక ఒక మంచి ఉద్దేశం ఉన్నప్పుడు అది దేవుని దగ్గర నుండి బహుమానము ఉంటుంది. మీ నుండి అవమానం ఉండొచ్చేమో, కానీ దేవుని దగ్గర నుంచి మాత్రము బహుమానం ఉంటుంది. ఆ తర్వాత 13 వచ్చే ఇదే కొరింథీయులకు రాయబడినటువంటి 2వ పత్రిక 13వ అధ్యాయము 10వ వచనం. కాబట్టి నేను మీ యొద్దకు వచ్చినప్పుడు పడద్రోయుటకు కాక మిమ్మును కట్టుటకే ప్రభువు నాకు అనుగ్రహించిన అధికారము చొప్పున కాఠిన్యము కనపరచకుండునట్లు దూరముగా ఉండగానే ఈ సంగతులు రాయుచున్నాను. కొరింథీయులారా, మీరు పొరపాట్లలో ఉన్నారు.
మీలో తప్పిదములు ఉన్నాయి, మీలో తప్పిదములు ఉన్నాయి. అందుకే మీకు దూరంగా ఉండగానే ఈ పత్రికను రాస్తున్నాను, మీకు దూరంగా ఉండగానే ఈ పత్రికను రాస్తున్నాను. ఒకవేళ మీరు ఈ పత్రికను చదువుకొని గనక ఆ తప్పిదములు సరిచేసుకుంటారా పర్వాలేదు, నేను దూరముగా ఉన్నప్పుడే సరిచేసుకుంటారా పర్వాలేదు. ఒకవేళ నేను మీ దగ్గరకు వచ్చాననుకోండి, ఏం చూపించవలసి వస్తుంది? కాఠిన్యము చూపించవలసి వస్తుంది. దేవుడు అధికారాన్ని నాకు ఇచ్చాడు. అందుకే అన్నాడు, పరద్రోయుటకు కాక కట్టుటకు ప్రభువు నాకు అనుగ్రహించిన అధికారము చొప్పున కాఠిన్యము కనపరచకున్నట్లు దూరముగా ఉండగానే చెప్తున్నాను, దూరంగా ఉండగానే చెప్తున్నాను. మీరు ఈ పత్రికను చదువుకొని మీ తప్పిదములు సరి చేసుకుంటే పర్వాలేదు. ఒకవేళ ఈ పత్రిక చదివిన తర్వాత కూడా మీరు ఇంకా అలాగే మీ అలవాట్లలోనే, మీ చెడు మాటల్లోనే, మీ చెడు నడవడికల్లోనే, మీ చెడు నడతలోనే మీరు ఉంటే కనుక నేను మీ దగ్గరకు వచ్చినప్పుడు ఏం చూపించాల్సి వస్తుంది? కాఠిన్యము కనపరచవలసి వస్తుంది. కాబట్టి దయచేసి నేను రాస్తున్న ఈ సంగతులను చదివి మీరు మార్పు పొందాలని నేను కోరుకుంటున్నాను అన్నాడు. రైట్ రైట్. అంటే మీ దగ్గరకు వచ్చినప్పుడు కాఠిన్యము, ఎలాంటి కాఠిన్యము? అది ఒక చోట అన్నాడు పౌలు. ఏమన్నారంటే, నేను మీ వద్దకు ఎలా రావాలి? నేను మీ వద్దకు ఎలా రావాలి? ప్రేమతో రావాలా? లేకపోతే డాడీ చాలాసార్లు మాట్లాడారు కదా. కొరింథీయులకు రాయబడినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయం, కొరింథీయులకు రాయబడినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయము 21వ వచనాన్ని చదువుకుందాము. 21వ వచనాన్ని చదువుకుందాము. మీరేది కోరుచున్నారు? బెత్తముతో నేను మీ యొద్దకు రావలెనా? ప్రేమతోను సాత్వికమైన మనస్సుతోను రావలెనా? బెత్తంతో రావాలా? లేకపోతే ప్రేమతో సాత్వికమైన మనస్సుతో రావాలా? మీరు ఆలోచించుకోండి. అందుకే మీకు దూరంగా ఉండగానే ఈ సంగతులు రాస్తున్నాను, మీకు దూరంగా ఉండగానే ఈ సంగతులు రాస్తున్నాను. ఒకవేళ మీరు మాట వినకపోతే నేను వచ్చినప్పుడు బెత్తం తీసుకొని రావాల్సి వస్తుంది. నెంబర్ 2, కాఠిన్యము చూపించవలసి వస్తుంది. అలా జరగకూడదు అని దూరంగా ఉండగానే ఈ సంగతులను రాయిచున్నాను అన్నాడు. ఆ తర్వాత తెస్సలోనికైలకు రాయబడినటువంటి మొదటి పత్రిక, తెస్సలోనికైలకు రాయబడినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము, తెస్సలోనికైలకు రాయబడినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయం 6వ వచనాన్ని చదువుకున్నాం. 6వ వచనాన్ని చదువుకున్నాం. మరియు 2వ అధ్యాయము 6వ వచనము, మరియు మేము క్రీస్తు యొక్క అపోస్తలులమై ఉన్నందున అధికారము చేయుటకు సమర్థులమై ఉన్నను, అధికారము చేయుటకు సమర్థులమై ఉన్నను. మీ వలననే గాని ఇతరుల వలననే గాని మనుష్యుల వలన కలుగు ఘనతను మేము కోరలేదు. మీ వలన ఘనత కానీ, మనుషుల వలన ఘనత కానీ, ఇతరుల వలన ఘనత కానీ ఏ సేవకుడు కూడా కోరుకోకూడదు. ఎందుకంటే సేవకుడు ఏ మాట చెప్పినా, ఏ వాక్యం చెప్పినా ఆ వాక్యం ఎలా చెప్పాలట? అధికారముతో ఆ వాక్యాన్ని, ఆ మాటలను చెప్పగలగాలి. ఒకవేళ చెప్పలేకపోతే కనుక, అమ్మో ఏం మా సమయానికి రావట్లేదు అంటే ఆమె అడుగుతుంది, అమ్మో అడిగితే కదా ఏమవుద్దు అని మీ మెప్పును కోరుకుంటే, మీ మెప్పును కానీ, మనుషుల మెప్పును కానీ, ఇతరుల మెప్పును కానీ కోరుకుంటే అది కరెక్ట్ కాదు. అందుకే మేము కోరలేదు. మనుషుల మెప్పుడు మేము ఎప్పుడు కోరలేదు,
అధికారము చేయుటకు సమర్థులమై ఉన్నందున, అధికారము చేయుటకు సమర్థులమై ఉన్నందున మేము వాక్యాన్ని అధికారము గల వారి వలనే మీ మధ్య బోధించాం, కానీ ఎవరి ఘనత కొరకు ఎవరి మెప్పు కొరకు మేము చూడలేదు అన్నారు. కాబట్టి మిమ్మల్ని ప్రభువులో కట్టడానికి, మిమ్మల్ని దేవుని వాక్యంలో బలపరచడానికి సేవకునికి ఏముంటుంది? అధికారం ఉంటుంది. బాధ్యత ఎంత ఉంటుందో అధికారం కూడా ఉంటుంది. ఎప్పుడైతే మమ్మల్ని ప్రభువులో పెంచడానికి అని మీరు అనుకుంటున్నారో అప్పుడు మీరు లోపడాలి. ఇది ఏదో మమ్మల్ని పడదోయడానికే ఉన్నట్టుంది, మమ్మల్ని పడదోయడానికే అన్నప్పుడు మీరు సేవకుని మాట వినవలసినటువంటి అవసరము లేదు. ఒకవేళ పడదోయటకు కాక ప్రభువులో కట్టడానికే గనక అతడు తన అధికారమును గనక కొంచెం ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటే గనక మా మంచి కొరకే చెబుతున్నారు అని ఆ సేవకునికి ఉన్నటువంటి అధికారానికి మీరు లోబడి ఉండవలసిందే. మరి పడదోయడానికి అంటున్నాడా? మిమ్మల్ని అవమానించడానికి ఆ మాట అంటున్నాడా? లేకపోతే మీరు మంచి మార్పు రావడానికి ఆ మాటను చెబుతున్నాడా అనేది మీరు జాగ్రత్తగా వివేచించుకోవాలి, ఆలోచించుకోవాలి. మా మంచి కోసమే మా సేవకుడు చెబుతున్నారు అన్నప్పుడు ఆ మాటకు మీరు ఏం చేయాలి? లోబడి ఉండాలి. లోబడి ఉండాలి. లోబడి ఉండడం అనేది దేవుడు చెప్పినటువంటి మాట, ఏ మనుషుడు మనకు ఏర్పాటు చేసినటువంటిది కాదు. కాబట్టి ప్రభువు మొదలుకొని అపోస్తలుల వరకు కూడా దేవుడు మాకు సువార్త ప్రకటించుటలో ఇంకా చాలా సందర్భాలు ఉన్నాయి, మాట్లాడడానికి ఓపికలేదు. ఇంకా చాలా సందర్భాలు, ఇంకా 2వ తెస్సలోనికీయుల పత్రిక 3వ అధ్యాయం 9వ వచనంలో కూడా సువార్త ప్రకటన ద్వారా మీ మీద మాకు అధికారము కలదు అని అంటారు. మీ మీద మాకు అధికారము కలదు. ప్రభు యొక్క జ్ఞానములో మిమ్మల్ని పెంచడానికి, ప్రభు యొక్క విశ్వాసములో, ఆత్మీయతలో ఎలాగైనా సరే మిమ్మల్ని పెంచడానికి అధికారాన్ని కూడా చూపించవచ్చు, బాధ్యతను కలిగి ఉండవచ్చు. మిమ్మల్ని సరిచేయడానికి అధికారాన్ని కూడా కలిగి ఉండవచ్చు. ఆ అధికారానికి మంచి కోసమైతే లోపడాలి, మంచి కోసం కాకపోతే లోపడవలసినటువంటి అవసరము లేదు అని. కాబట్టి సువార్త పని అనున్నది, సువార్తీకుని పని అనున్నది ఎంత బాధ్యతో అంతే అధికారాన్ని కూడా కలిగి ఉంటుంది అనేటువంటి విషయాన్ని గమనించి మీరందరూ కూడా దేవుని వాక్యాన్ని అనుసరించి ప్రవర్తించాలని కోరుకుంటూ వందనాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. సభలో ఎవరు కూడా ప్రభువుని యేసుక్రీస్తునామమున నా వందనాలు. మనం ఇంకా కూడా దేవసేవకుల ద్వారా ఒక స్వాతంత్రం పని అని దక్షిణ బంగాళ నుండి దేవుని యొక్క వాక్యం ఉన్నాము. స్వాతంత్రం పని ఏమిగా అనేది తెలియజేస్తున్నారు. మరి వారికి అధికారము మరి ఎవరు ఇచ్చారంటే దేవుడే వాళ్ళకి ఆ యొక్క అధికారం ఇచ్చారు. దేవుని యొక్క స్వాతంత్రం ప్రకటించడానికి మరి వారికి ఒక అధికారం ఇచ్చారు, బాధ్యతను ఇచ్చారు. మరి మన యొక్క దేవసేవకుడు మరి మన నాయకుడి గురించి ఒక విషయం చెప్తాను. మరి సారు మరి దేవుని సేవ ప్రకటించుకోవడానికి ఆయన జీవితాన్ని అంకితం చేశారు. మరి ఆయన చెప్పేవారు అంటే దేవుని సేవని అంటే దేవుని సేవ ప్రకటించాలంటే మరి అది దేవుని యొక్క దేవుని పని చేయడానికి మనుషులను ఒక బాధ్యత తీసుకోవాలి, అధికారం కూడా ఉండాలి.
మరి సాయకుల యొక్క టాలెంట్కు ఆయన యొక్క ఉండడానికి మరి నిరంతరంగా అయితే మనకి మరి గృహోదయం వచ్చేది. దానిగా వద్దనుకొని దేవుడి సేవ చేయాలని సేవ ప్రకటించడం జరిగింది. అలాగే మన మీద కూడా చాలాసార్లు బాధ్యతను అధికారంతో మరి మనం సంఘానికి అంటే ఆరాధనకు లేట్ వచ్చినప్పుడు చాలాసార్లు చెప్తున్నారు, మరి మీరు లేట్ రావద్దు, దేవుని ఆరాధించడానికి టయానికి రావాలని చెప్పారు. అంటే సారం గురించి చెప్పారు. మేము ఒక అర్ధ గంట ముందే వచ్చి కూర్చున్నామని, అంటే దేవుని పని చేయడానికి మరి బాధ్యతగా కూడా ఉండాలని ఫస్ట్ ఆయన నేర్చుకునేవాడు. మరి దాన్ని మనకి ఆచరణలో చూపగలిగారు. మరి చాలాసార్లు మీరు చెప్పేవాడు, మరి ఆరాధనకు మనం లేక రావద్దని మరి ఒక విషయాన్ని గమనించాను. అలాగే మరి నా విషయంలో ఒకసారి చెప్పేవాడు అంటే, ఒకసారి ఆరాధనకు రాలేదు ఉదయకాలం ముందు. అప్పుడు అమ్మవాడు మరి ఆదివారం చర్చ విషయం ఎక్కడికి పోతే ఆడవాడు ఒకసారి గర్తించాడు. అంటే ఆయనకు బాధ్యత ఉంది, అధికారం ఉంది మన మీద. ఆ అధికారంతో మరి మనల్ని గర్తించేవారు, మనకు మరి బుద్ధిని నేర్పేవారు. మనం ఏమైనా తప్పు చేసే కూడా మరి బాధ్యతతోనూ అధికారంతోనూ మనం దేవుని వాక్యం చేత సర్వేశ్వరాడు. మరి నాకు చాలా చెప్పాలంటే మరి ఆయన నడుపున మార్గంలో మనము దేవుని వాక్యం ద్వారా ముందుకు సాగాము. మరి వాక్యం తెలియజేసినట్టు సువార్తికి సంఘం ద్వారా మరి వినాయకులు తెలియజేస్తున్నాము. తర్వాత కార్యక్రమం ప్రభువైన యేసుక్రీస్తు మరణాపూర్వకాలను మనం జ్ఞాపకం చేసుకున్నాము. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 28-26 వచనాలు అనుకున్నాం. నేను మీకు అప్పగించిన వారిని ప్రభువుగా పొందుతున్నా. ప్రభువైన యేసు తన అప్పగించబడిన రాత్రి ఒక రొట్టెను ఎత్తుకొని ఉదయకాశం చెల్లించి దాని గురించి ఇది మీ కొరకైన నా సేవలను నన్ను జ్ఞాపకం చేసుకుంటే చేయాలని చెప్పాను. ఆ ప్రకారం భోజనం పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని పాత్ర మీ రక్తం వల్ల కొత్త నిబంధన మీ జీవాలు తాగినప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకుంటే దీని చెప్పాను. ఈ రక్తంతో పాత్రలను తాగినప్పుడల్లా ప్రభు వచ్చే వరకు ఆయన నిలబడి రక్షించబడతారు. మరి అపస్సులకి పేరుకలు తెలియజేస్తున్నాడు, నేను ప్రభువులా పొందాను, నీకు అప్పగిస్తున్నాను, మీరు లాగు చేయాలని తెలియజేస్తున్నారు. మరి యేసుక్రీస్తు మన పాపల నిమిత్తము మరి పరమేశ్వరుడు ఆయన పనులు అర్పించినాడు. అర్పించిన శరీరాన్ని జ్ఞాపకం చేసుకుంటే ప్రకటన తీసుకున్నాను. తీసుకున్నాము అవకాశం చెల్లించి తీసుకున్నాను. మరి మన మధ్య సహాయంలో గారు ప్రార్థన చేస్తారు. Amen.